శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి. విజయ్ దేవరకొండ, రష్మిక వీళ్ళ వ్యవహారం మొదటి నుంచి ఒక సస్పెన్స్‌లో ఉంచి చివరికి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ఎందుకని పెళ్లి ఉదయపూర్ లాంటి అక్కడ ప్లాన్ చేసుకొని రిసెప్షన్ ఇక్కడ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చాలా తక్కువ మంది హాజరవుతున్నారు పెళ్ళికి అని కూడా సమాచారం. దీనిపైన రకరకాలుగా భిన్నాభిప్రాయాలు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఏమవుతుందంటేనండి, సెలబ్రిటీస్ కావచ్చు, లేదు డబ్బున్న వాళ్ళు కావచ్చు, డెస్టినేషన్ వెడ్డింగ్స్కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రైవసీ ఎక్కువ కోరుకుంటున్నారు. అంటే పెళ్ళి అనేది జీవితంలో ఒకసారే కాబట్టి సంప్రదాయబద్ధంగా చక్కగా జరగాలి, దానికి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు, అయితే హడావిడి ఆర్భాటం లేకుండా పీస్ఫుల్గా చేసుకోవాలని అది కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు వెర్రిగా ఫోటోగ్రాఫర్స్ ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు చాలా ఏమనాలి, లిమిటెడ్గా చూసుకుంటున్నారు అలాంటివి కూడా. అంటే ఆ ఫోటోలు మంచిగా సంప్రదాయబద్ధంగా రావాలి, మనం చెరిష్ చేసుకోవాలి ఆ మూమెంట్స్ అనేది ఎక్కువ ఇప్పుడు మళ్ళీ వస్తుంది. అంటే మనం మళ్ళా బ్యాక్ టు సంప్రదాయానికి వెళ్తున్నామా, సో అదొక రీజన్. రెండోది, ఇంతమందిని అక్కడ వీళ్ళు తీసుకెళ్ళి అకామిడేట్ చేసి ఇవన్నీ కష్టం కదా. అలా కాకుండా కొద్దిమంది ఫ్రెండ్స్, తర్వాత బంధువుల సమక్షంలో చేసుకుని ఇండస్ట్రీకి చెందిన వాళ్ళిద్దరు, ఆవిడ అటు కన్నడ ఆవిడైనా కూడా, అటు కన్నడ, ఇటు తమిళ్, ఇటు తెలుగు, హిందీ అన్నింట్లో ఆవిడ ఉన్నారు. ఇతనికి కూడా విజయ్ దేవరకొండకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను కూడా ఇండస్ట్రీ మనిషి కాబట్టి పొలిటీషియన్స్ కూడా వస్తారు. ఇప్పుడు నిన్నను రేవంత్ రెడ్డి గారిని కలిసారు ఇద్దరు వెళ్ళి, ఆ ఫోటో కూడా చక్కర్లు కొడుతుంది. అంటే ఇది నిజమే, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిందని మనకు తెలుస్తుంది. ఆ రింగ్స్ కూడా వాళ్ళు చూపించడం జరిగింది, చాలా ప్రత్యేకంగా చేయించుకున్నారని అప్పట్లో. కాబట్టి ఇక్కడ రిసెప్షన్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి రిసెప్షన్ పెట్టుకుంటే బెటర్ హైదరాబాద్లో అనుకున్నారా, మరి బెంగళూరులో ఎందుకు పెట్టుకోవట్లేదో మనకు తెలియదు. అంటే ఈవిడ ఎక్కువ ఇప్పుడు పుష్ప ఇవన్నీ మంచి మంచి సినిమాలు ఉన్నాయి కదా అమ్మాయికి, అందుకని అతను ఇక్కడ వాడు కాబట్టి ఒకవేళ హైదరాబాద్ అయితే బాగుంటుందని అనుకున్నారా. అందరికీ అనుకూలమే కదా, హైదరాబాద్ ఎక్కడి నుంచైనా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నారేమో వాళ్ళు. సో ఏది ఏమైనా మొత్తానికి జంట కాబోతున్నారు. అయితే ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గమనించారంటే, ఒక 30 ఏళ్ల క్రితం హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకున్నామని చెప్పుకోవటానికి భయపడేవాళ్ళు. అంటే ఫస్ట్ ఇండస్ట్రీ మొదలైనప్పుడు చిత్ర పరిశ్రమ, ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రీకి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుని హీరోయిన్స్గా కొనసాగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆఫ్ లేట్ అది మానేశారు. పెళ్ళి కాకపోతేనే వాళ్ళకి మార్కెట్ ఉండేది. కానీ అప్పుడు జమున గారు, సావిత్రి గారు, అంతకుముందు అసలు జానకి గారు అయితే షౌకార్ జానకి పెళ్లి చేసుకుని పిల్లలతో వచ్చారు ఆవిడ, భానుమతి గారు, ఇట్లా పెద్ద హీరోయిన్స్ అందరూ కూడా హ్యాపీగా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు. అయితే ఇటీవల కాలంలో మళ్ళా మీరు ఒక అలియా భట్ తీసుకోండి, తర్వాత సమంత, తర్వాత కరీనా కపూర్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పెళ్ళిళ్ళు చేసుకుని హీరోయిన్స్గా వాళ్ళు చాలా బాగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇది చాలా మనం హర్షించదగ్గ అంశం ఆడవాళ్ళుగా మనం. అంటే పెళ్లి తర్వాత జీవితం లేదు అని కాకుండా, పెళ్లి తర్వాత కూడా ఆ జీవితం అలాగే భద్రంగా ఉంటుంది, వాళ్ళు హీరోయిన్స్గా కొనసాగచ్చు అనేది వీళ్ళందరూ ప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి మనం ఈ విషయంలో హీరోయిన్స్ని అభినందించాలి, ప్లస్ నిర్మాతలను కూడా అభినందించాలి. ఎందుకంటే ఒక ఒరవడిని వీళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు. రెండోది, ఆడవాళ్ళకి లైఫ్ ఇంకా లేదు ఆఫ్టర్ మ్యారేజ్ అనేది కాకుండా, ఆఫ్టర్ మ్యారేజ్ కొత్త జీవితం వస్తుంది అనేది కూడా ప్రూవ్ అవుతుంది. సో దీన్ని కూడా మనం ఆహ్వానిద్దాం.